ఆవు పాలను A2 మిల్క్ అంటారు. రాటి, గిర్, హల్లికార్, మల్నాడ్ గిడ్డ, పుంగనూరు జాతి ఆవులను పెంచుతున్నారు ఇక్కడ. స్వచ్ఛమైన దేశీయ ఆవు అని తెలుసుకోవటం ఎలా? ఈ జాతి ఆవు ఒక్క పూటకి 14 లీటర్ల పాల దిగుబడి ఇస్తుంది. స్వచ్ఛమైన పుంగనూరు జాతి ఆవు లక్షణాలు ఇవే. హాయ్ హలో నమస్తే, మీ శిరీష కందుల. ఈ రోజు మనం చిక్బళ్ళాపుర డిస్ట్రిక్ట్ చింతామణి తాలూక్ కైలాసగిరి సర్కిల్ నారాయణపల్లి విలేజ్ లో ఉన్నాము. సో ఇక్కడ మనకు ఫ్రేమ్ లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హల్లికార్ కవ్ అన్నమాట. సో ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు సన్ ఆఫ్ రామ్మూర్తి గారు దేశీయ ఆవులను పెంచుతున్నారు. స్వచ్ఛమైన భారతీయ ఆవులు అన్నమాట. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అయితే 5 రకాల దేశీయ ఆవులు ఉన్నాయి. హల్లికార్, రాటి, గిర్రావు, మల్నాడ్ గిడ్డ, ఇంకా పుంగనూరు ఆవులు. ఈ 5 ఆవుల గురించిన పూర్తి సమాచారాన్ని మనకు ఈ వీడియోలో గౌతమ్ రెడ్డి గారు తెలియజేస్తారు. సో ఈ వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ 5 జాతులకు సంబంధించిన ప్రత్యేకతలు కావచ్చు, వీటి లక్షణాలు కావచ్చు, రోజుకి ఎన్ని లీటర్ల పాలిస్తాయి, వాటి నుంచి మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించవచ్చు, 1 లీటర్ పాల ధర ఎంత ఉంటుంది, వాటికి డిసీజెస్ ఏమైనా వస్తే వాటికి నివారణ చర్యలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు వెంటనే అప్డేట్స్ రూపంలో వచ్చేస్తాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ రెడ్డి గారు, సో ఇక్కడ మనకి చూడడానికి డిఫరెంట్ ఉంది, కొమ్ములు కూడా చూడడానికి డిఫరెంట్ ఉంది. అసలు ఇదేం బ్రీడ్ అండి? ఇదేం కవ్వు? ఇది మా కర్ణాటకలో ఉండే హల్లికార్ బ్రీడ్, మా లోకల్ బ్రీడ్. ఇది హల్లికార్. వీటికి విశేషం ఏమంటే వీటి స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది. వీటిలో చాలా పాలు ఏం రాదు, ఒక 2 to 3 లీటర్స్ వస్తుంది అంతే. కాకపోతే చాలా హార్డ్ వర్కర్స్, ఎలాంటి వేడికైనా వర్షానికైనా తట్టుకుని పని చేస్తాయి. మా పక్కన ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. రాజుల కాలంలో వీటిని బ్రీడ్ చేసుకుని పెంచుకున్నారు. వీటికి లక్షణాలు ఏమంటే సాఫ్ట్ స్కిన్ ఉంటుంది, ఈ కొమ్ములు ఎంత దగ్గర వస్తే అంత బాగుంటుంది, చూడు ముచ్చటగా బాగుంటుంది. కాకపోతే వీటికి గంగతోలు తక్కువ ఉంటాయి వేరే బ్రీడ్స్ కన్నీ కంపేర్ చేస్తే. ఏ ఇండిజినియస్ మన కౌ బ్రీడ్స్ ఏముంటే కూడా A2 మిల్క్స్ అంటే ఆ అన్నిటికీ గోపురాలు ఉంటాయి. గోపురాలు ఉన్న కౌస్ అన్ని ఇండియన్ బ్రీడ్స్ అని. మనకి విదేశీ తెలుగు కౌస్ ఏముంటాయో, ఆవులు ఏముంటాయో వాటికి ఏటికి కూడా ఈ గోపురం రాదు. ఈ గోపురం ఏవేవో ఆవులు ఉంటాయి అన్నీను అవి A2 మిల్క్స్ కింద వస్తాయి. అవన్నీ ఇండిజినియస్ బ్రీడ్స్, దేశీ ఆవులు. సో వీటి నుంచి వచ్చే పాలను కూడా A2 మిల్క్ అని అంటారు. A2 మిల్క్ అంటే మనకి హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దానివల్ల యూజెస్ ఏంటండి, ఆరోగ్య బెనిఫిట్స్? మన దేశీ కౌస్ మనము ఈ పాలు వాడినట్టయితే మన క్యాన్సర్ కానీ అలాంటి డిసీజెస్ ఏం రాదు. హ్యూమన్ పవర్ చాలా ఉంటుంది. ఓకే, సో ఎంత ఉంటుందండి లీటర్ మిల్క్, ఎంత ఉంటుంది జనరల్గా? యాక్చువల్గా వీటి పాలు ఎవరు అమ్ముకోరు, వీటి బాగా మెడిసినల్ వాల్యూ ఉంటాయని అందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళకే వాడుకుంటారు. ఓన్లీ ఇంట్లో పర్పస్ కోసం వాడుకుంటారు. A2 మిల్క్స్ మిగతా వేరే ఆవులు ఉన్నాయి, గిర్, తార్పార్కర్, ఇలా అన్ని చాలా బ్రీడ్స్ ఉన్నాయి. బెంగళూరులో అయితే 150-200 దాకా అమ్ముకుంటారు 1 లీటర్. అవును. అదే ఆవు ఫ్రీ గ్రేజింగ్కి వెళ్ళి బయటకి వెళ్ళి అడవికి వెళ్ళి మేసి వచ్చేదైతే ఇంకా కాస్ట్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఒకటి చేశాడు, వాడు 18 కంట్రీస్ కి గీ అమ్ముతాడు. సో ఇది వచ్చేసి హల్లికార్ అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయండి మీ దగ్గర? ఏమేమి ఉన్నాయి? నా దగ్గర 5 బ్రీడ్స్ ఇండియన్ బ్రీడ్ కౌస్ ఉన్నాయి. హల్లికారు, రాటి, గిర్, తర్వాత మల్నాడ్ డార్ఫ్, తర్వాత పుంగనూరు డార్ఫ్. ఒక 5 ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ, మొత్తం అన్ని ఉన్నాయి. సో దీని గురించి వచ్చేసి ఓవరాల్ గా అయితే మంచిగా 2-3 లీటర్లు పాలిస్తుంది అంటారు. మీరు ఇంట్లో మాత్రమే వాడుకుంటున్నారు దీన్ని. సో అక్కడ మనకి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా, కొంచెం మెరూన్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదేమావండి? అది రాటి. ఒకసారి దాని దగ్గరికి వెళ్దామా? దీన్ని రాటి అంటారు. ఈ రాజస్థాన్ లో దొరుకుతాయి. అన్ని మిల్క్స్ కన్నా చాలా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. వీటి పెరుగులో మనం వీటి పెరుగు తిన్నట్టయితే మనకి ఒక నెయ్యిలో చేయి పెట్టి ఎత్తితే ఎంత జిడ్డుగా అంటుంటుందో అలా ఉంటుంది. అంటే అంత హెల్దీగా ఉంటుంది దీని పెరుగు, పాలు కూడా. నేను పుంగనూరు, హల్లికారు, రాటి, తార్పార్క అన్ని పాలు యూజ్ చేశాను. కానీ రాటి ఉన్నంత టేస్ట్, అంత థిక్నెస్, ఆ ఫ్యాట్, హై ప్రోటీన్ దీంట్లో ఉన్నంత దీంట్లో కూడా లేదనుకుంటా. ఇందులో కలర్స్ అంటే ఏమేమి ఉంటాయండి? సేమ్ ఇదే ప్యాచెస్ వస్తాయి, ఇలా ప్యాచెస్ వస్తాయి. ఇలా కలర్ ఉంటుంది, ఇలా కూడా వస్తుంది. వైట్ తర్వాత బ్రౌన్ ప్యాచెస్ ఉంటాయి. ప్యూర్ వైట్ అని అలా ఏమైనా ఉంటాయి? అలా ఏముంటేనో ఏ దేశీ కౌస్ అన్నా కానీ దేనికి ఎక్కువ ప్యాచెస్ ఉంటాయి, వాటిలో మిల్క్ యీల్డింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి దీనికి ఎంత ఏజ్ ఉంటుందండి ఇప్పుడు? దీనికి 10 months.
10 months ఉంటుంది. 10 months ఉంటుంది. ఓకే, దీని మదర్ అక్కడ ఉన్నట్టుంది. అక్కడికి వెళ్దాం. ఇదే రాటి. ఆ, ఇది రాజస్థాన్ యాక్చువల్గా బ్రీడ్ స్టేట్, అది ఆ బ్రీడ్ ఉండే స్టేట్ వచ్చి రాజస్థాన్లో ఉంటాయి. ఏ కౌస్కి ఇలా ప్యాచెస్ ఎక్కువ ఉంటాయో వాటిలో మిల్క్ ఎల్డింగ్ బాగుంటాయి. ఈ ఆవులన్నీ మనకి దాదాపు ఫ్రీ గ్రేజింగ్లో కూడా 8 to 10 లీటర్స్ మిల్క్ ఎల్డింగ్ ఆవులు ఉన్నాయి. ఇది ఫ్రీ గ్రేజింగ్లో 8 లీటర్స్ పర్ టైం ఇస్తుంది. పొద్దున్న 8 ఇస్తుంది, సాయంత్రం 8 ఇస్తుంది. కాకపోతే ఇవన్నీ మన ఇండియన్ బ్రీడ్స్, వీటిని ఫ్రీ గ్రేజింగ్ ఫారెస్ట్ కౌస్ యాక్చువల్గా ఇవన్నీ. ఇది గిర్రె ఇవన్నీను. వీటిని మనము స్టాల్ ఫీడింగ్ చేయకుండా బయటకు వదిలేస్తే కూడాను సర్వైవ్ అవుతాయి. మిల్క్ ఈల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఉంటుంది. ఈ బ్రీడ్స్ మన ఇండియన్ మన పూర్వీకులందరూ ఏం చేసినారు, ఈ బ్రీడ్స్ అన్ని బ్రెజిల్ వీళ్ళకి పూర్వం మంచి బ్రీడ్ ఉన్న కౌలన్నీ అమ్ముకున్నారు. ఇంతవరకు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా, స్టేట్ గవర్నమెంట్ ఏది రూలింగ్ వస్తే కూడాను ఇంతవరకు వేరే కంట్రీస్ నుంచి మన పూర్వం బ్రీడ్ని ఒక్క సెమెన్ కూడా ఇంపోర్ట్ చేసుకునే అంత ఎవరికి ఆ కెపాసిటీ రాలేదు. ఎందుకంటే నేను నా రిక్వెస్ట్ ఏమంటే, మనకి ఇంతకు ముందు ఉన్న ఒంగోలు గిత్తలు కానీ, గిర్ కానీ, ఈ బ్రీడ్స్ అన్ని బ్రెజిల్కి ఇచ్చారు. వాళ్ళు దాన్ని బీఫ్ పర్పస్గా డెవలప్ చేసుకున్నారు, మిల్క్ పర్పస్గా డెవలప్ చేసుకున్నారు. ఇదే బ్రెజిల్లో మన ఇండియన్ బ్రీడ్ గిర్ కౌ పర్ డే 100 లీటర్స్ మిల్క్ ఇస్తా ఉంది. మన ఇండియాలో ఇదే గిర్ కౌ 25 లీటర్స్, ఎక్కువ అంటే 25, ఓన్లీ 25 లీటర్స్. ఇదే మన బ్రీడ్ బ్రెజిల్ వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎలా డెవలప్ చేసినారంటే 100 లీటర్స్ పర్ డే వాళ్ళు మిల్క్ తీసుకుంటారు. 100% పర్ డే 100 లీటర్స్ వాళ్ళు మిల్క్ ఈల్డింగ్ చేసే ఎట్లా డెవలప్ చేసుకున్నారు బ్రీడ్. మన బ్రీడ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మనకి ఒరిజినల్ బ్రీడ్ అంతా ఎక్స్టెంట్ అయిపోయింది. మన ఇండియన్ దేశీ కౌస్ ఏమున్నాయో అవన్నీను. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఇన్నట్టు బ్యాక్ టు బేస్ అని మన దేశీ బ్రీడ్స్ సెమెన్స్ అందరికీ వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి సప్లై చేస్తున్నారు. కర్ణాటకలో చేయలేదు. చేస్తే మేము కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ బ్రీడ్స్ నెక్స్ట్ జనరేషన్కి ఉండాలా, దీన్ని కాపాడుకొని పోవాలా. వీటి మిల్క్స్ చాలా మెడిసినల్ వాల్యూ ఉంది. వీటి మిల్క్స్ యూజ్ చేస్తూ ఉంటే మనకి డిసీజెస్ రాదు. ఇంకోటి, మనకి బ్రిటిషర్స్ అప్పట్లో మనకి ఎందుకు ఈ HF, హాల్స్టన్, డెన్మార్క్, ఈ జెర్సీ ఆవులన్నీ మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, 20 years అయిన తర్వాత అయినా కానీ ఇండియన్స్ పాడైతే బాగుంటుందన్న ఇంటెన్షన్లో వాళ్ళు మనకి ఈ HF ఈ ఆవులన్నీ ఇచ్చారు. ఎందుకంటే ఈ HF ఆవులు పాలు, పాకెట్ పాలు అంతా యూజ్ చేస్తా ఉంటే మనకు 100% క్యాన్సర్ వస్తుంది. ఇంతవరకు మనం షుగర్ విన్నాం కామన్గా, ఇటు నుంచి అవతలకి మనం క్యాన్సర్ కూడా వింటాం. అందుకే నా పర్సనల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ కూడా ఏమంటే, ఏ గవర్నమెంట్ అన్నా రూలింగ్లో ఉంది, దయచేసి వన్స్ బ్రెజిల్ నుంచి ఆ బ్రీడ్స్, ఆ సెమెన్ మన పక్కన తెచ్చి డెవలప్ చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈ ఇండిజినియస్ బ్రీడ్స్ మా పక్కన కూడా లేవు. నాకు దీని గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఆ బ్రీడ్స్ నేను తెచ్చుకుని ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఎవరి దగ్గర అయితే సేల్కి ఉందో మంచి బ్రీడ్, మిల్క్ ఈల్డింగ్ ఉండేదాన్ని తెచ్చుకుని దాన్ని పెంచుకుంటా పోతా ఉండ. నెక్స్ట్ మా వెనకాల ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చి పోతా, వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్గా కాపాడుకొని రావాలని కోరుకుంటా. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు HF ఈ అన్నిటికి పోయేదానికన్నా హెల్త్ గురించి మీరు ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎంత డబ్బులున్నా, ఎంత మనకి ఆస్తి ఉంటే కూడాను హెల్త్ లేకపోతే ప్రయోజనం లేదు. సో మనం హెల్త్ కాపాడుకోవాలంటే మన ఇండిజినియస్ బ్రీడ్స్ ఏముంటాయి, ఇండియన్ కౌ బ్రీడ్స్, వాటిని డెవలప్ చేసుకుని దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అనుకుంటా. ఎంత పడుతుందండి, కాస్ట్ ఎంత పడుతుంది? నేను దీన్ని తెచ్చుకున్నప్పటికి 85,000 పడింది. క్యారింగ్ లో ఉండింది అప్పుడు. ఇప్పుడు కన్సీవ్ అయింది. లాక్టేషన్ పీరియడ్ అంటే ఎంత ఉంటదండి? లాక్టేషన్ ఏ ఆవు అయితేనో అంటే 10 months. ఈనిన తర్వాత ఒకసారి ఈనిన తర్వాత మనకి 1 year నాకు మిల్క్ ఈల్డింగ్ వస్తుంది. ఆ తర్వాత 1 year తర్వాత మళ్ళీ అది ఒక 4 months అయిన తర్వాత దాని సైకిల్ స్టార్ట్ అవుతుంది. మనం ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే అలాగే ఉండొచ్చు. సెమెన్ ఇన్సెమినేషన్ చేయొచ్చు, లేదంటే ఓకే. మా పక్కన కూడా ఇప్పుడు వీటికి మేల్ లేదు, మనం బయట నుంచి సెమెన్ తెప్పించుకోవాల్సిందే. సో అలా మీరు డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనండి. రోజుకు 16 లీటర్లు అంటే ఇప్పుడు మీరు ఇంట్లోకే జనరల్ గా యూస్ ఇంటికే వాడుకుంటాం. మనకి ఫామ్ లో ఉన్న కుక్కలకి, మాకు ఘీ, పెరుగు, నెయ్యి, పాలు ఇదే వాడుకుంటాం. సో ఓన్లీ మీ హోమ్ పర్పస్ మొత్తం. మాకు ఎప్పుడు కూడా ముందు నుంచి మేము పాలు కొనిందే లేదు బయట నుంచి. ఎప్పుడు మన ఇంట్లో ఉన్న ఆవులు, గేదెలతోనే పాలు. సో ఎంత హైట్ ఉంటదండి అది కౌ? యాక్చువల్గా హైట్ ఇంతనే, ఇంకా చాలా ఏముండదు. ఒక 4.5 feet ఉంటుంది. 4.5 వరకు పెరుగుతుంది అంటారు. సో
చాలా థ్యాంక్స్ అండి. మనకి మీరు ఎస్పెషల్లీ ఇండియన్ బ్రీడ్స్ ని పెంచుతున్నారు, అది కూడా మీరు కమర్షియల్ పర్పస్ కాకుండా మీ ఇంట్లో మీ ఇంటి ప్రజల ఆరోగ్యం కోసం అట్లా చక్కగా ఇండియన్ కౌ బ్రీడ్స్ ని పెంచుతున్నారు. రాఠీ కావచ్చు, లేకపోతే హల్లికార్ కావచ్చు, ఇంకా మనకి పుంగనూరు ఆవులు, మలనాడు గిడ్డ, ఇలా చాలా బాగున్నాయి. అసలు చాలా చోటు చక్కగా చాలా ముచ్చటగా ఉంది. సో ఓకేనండి, చాలా థ్యాంక్స్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన రైతు సోదరులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. సో ఈ పూర్తి వీడియోలో గౌతమ్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దేశీయ ఆవులు ఎంత ప్రముఖమైనవో. సో వీళ్ళు వాళ్ళ ఇంటి పర్పస్ కోసం మాత్రమే, వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ దేశీయ ఆవులను పెంచుకుంటూ ఉన్నారు. సో మీరు కూడా దేశీయ ఆవులను పెంచుకుంటే మంచి ఆరోగ్యం అనేది మీ సొంతం అవుతుంది. వాటి పాలల్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి అన్నమాట. సో మీలో ఎవరైనా దేశీయ ఆవుల పెంపకం చేయాలి అనుకుంటే ఒక పూటకు 14 లీటర్లు ఇచ్చే దేశీయ ఆవు కూడా ఉంది. మీరు ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు. సో ఈ దేశీయ ఆవుల పెంపకంతో మంచి ఆదాయాన్ని అయితే సంపాదించవచ్చు. సో ఇంకెందుకు మరి ఆలోచిస్తున్నారు, ఈ దేశీయ ఆవుల పెంపకాన్ని స్టార్ట్ చేయండి. మీ ఆరోగ్యం, ఆదాయం మీ చేతిలోనే ఉంటుంది. Boss Wala. Be the boss.